హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలామంది కూడా అనేక రకాలైనటువంటి లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎలాంటి మెడిసిన్ వాడితే మంచిది అని చాలామంది కూడా ఒక రకమైన అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలోపతి వాడాలా, హోమియోపతి వాడాలా, లేదా ఆయుర్వేదిక్ వాడాలా, లేదా యునాని వాడాలా అని చాలామంది కూడా దాని నుంచి ఒక డౌట్ని అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ప్రతి వైద్యంకి దాని యొక్క ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క వైద్యానికి ఒక రకమైన ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్ని రకాల వైద్యాలను నేను తప్పుగా చెప్పడం అనేది కాదు. ఎవరి యొక్క స్పెషాలిటీ వాళ్ళకున్న, నేను ఒక ఆయుర్వేద వైద్యునిగా దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, ముఖ్యంగా లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది చాలా చక్కటి మార్గాన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. అయితే ఈ సమస్యలు దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళలో ఆయుర్వేదం అనేది చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఆయుర్వేదాన్ని కేవలం హెర్బల్స్ ద్వారా, మూలికల ద్వారా, భస్వాల ద్వారా వీటిని తయారు చేయడం జరుగుతుంది. భస్వాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పాము కుట్టింది అనుకోండి, దాని యొక్క విషం అనేది మీకు గుండెకు చేరడానికి కొంత సమయం పడుతుంది, సుమారుగా 5 నిమిషాల సమయం పడుతుంది. కానీ భస్వాల యొక్క ప్రభావం అనేది మీకు గుండెకు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వెళ్ళిపోతుంది. అంత పవర్ ఉంటుంది ఆ భస్వాలకు. అందుకనే ఆయుర్వేదంలో భస్వాలు కానీ, పొడులు కానీ, ఇలాంటి మూలికలు అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నట్టు. సో అంతేకాకుండా వాటి యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే, శరీరానికి వాటిని మలుచుకోవడానికి, అంటే వాటికే శరీరాన్ని మలుచుకునే విధంగా, అంటే మనం దేని గురించి అయితే వాడుతున్నామో వీక్నెస్కి, ఆ వీక్నెస్ని తగ్గించే విధి, అంతేకాకుండా దాన్ని మళ్ళీ కాపాడుకునేటువంటి ఒక ఇమ్యూనాలిటీ, అంటే దీని యొక్క బాండ్ని అది ఆటోమేటిక్గా ఏర్పరచుకుంటుంది అన్నట్టు. అంటే ఆ ప్రాబ్లం క్యూర్ అవ్వడమే కాకుండా దాన్ని లైఫ్ కూడా కాపాడుకునే విధంగా ఇది తయారు చేసుకుంటుందని చెప్పడం నా ఉద్దేశం. ఓకే, అయితే ఈ ఆయుర్వేదిక్ వచ్చేసి చాలా మంది కూడా డౌట్ ఉంటుంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. వాస్తవానికి ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం తినే ప్రతి అన్నం కూడా ఆయుర్వేదమే, ప్రతి కూరలో వేసేటి ప్రతి కూడా ఆయుర్వేదమే. మన కూరలో వేసే మిర్చి కానీ, టమాటా కానీ, లేదంటే మసాలాలు కానివ్వండి, దినుసులు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదమే. అవి మనకి ఏమన్నా నష్టం చేస్తున్నాయా? లేదు. ఎందుకంటే లిమిట్గా వాడుతున్నాం. కూర వండుతున్నాం, కూరలో ఒక పిరికెడు మిరియాలు వేయగలుగుతాం మనం, అదే ఒక కూరలో ఒక పిరికెడు మెంతులు వేసి తినగలుగుతాం అంటే ఓవర్ డోస్ అయిపోతుంది అక్కడ. అది ఏ విధంగా తినాలి, ఎంత కలిపితే బాగుంటుంది అన్నది తెలుసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంది చేసే మిస్టేక్స్ అవే. ఏదో వీడియోలో చూడడం, ఎక్కడో తెలుసుకోవడం, ఎవరో అన్నంగా వినడం, డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి అది కొనుకొచ్చుకొని వాళ్ళకి ఇష్టమైన మోతాదులో వాడుకోవడం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకు వస్తాయి. అంతేకాని ఆయుర్వేదిక్ మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడడం వల్ల ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇంతవరకు రావు. ఓకే, కాబట్టి ఆయుర్వేదం అనేది ఏంటంటే, మీకు శరీరానికి దేని మీద అయితే ఎక్కువ సమస్యలు ఉన్నాయో దాన్ని క్యూర్ చేయడానికే ఇవ్వడమే కాకుండా, శరీరం మొత్తాన్ని కూడా అది చక్కటి మార్గంలో నడవడానికి, డైజెషన్ కానివ్వండి, బాడీ పరంగా కానివ్వండి, బ్లడ్స్ పరంగా కానివ్వండి, మైండ్ పరంగా కానివ్వండి, అన్నిటి ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేయడానికి ఈ ఆయుర్వేదం అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆయుర్వేదిక్ మందులు అనేవి చాలా మంది కూడా కోర్సు వాడాలని చెప్తాం. ఒక 3 నెలలు వాడాలి, 4 నెలలు వాడాలని చెప్తాం. కారణం ఏంటి అంటే, ఇవి చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అంటే అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది రాదు. అది శరీరానికి అలవాటు పడడానికి కొంత సమయం అనేది పడుతుంది. చూడండి, మనిషి కూడా విషం అనేది కొద్ది కొద్దిగా ఎక్కిస్తుంటే మనిషి కూడా పాయిజన్ గా తయారవుతాడు, కానీ చనిపోడు. ఇక్కడ కూడా ఆయుర్వేదంలో మనం మూలికలు, మందులు అనేవి కొద్దిగా వేస్తుంటే శరీరం దానికి అలవాటు పడిపోద్ది. దాని ఎఫెక్ట్ చూపించుకుంటూ ఉంటుంది. బట్ శరీరం కూడా దానికి అలవాటు పడిపోవడానికి, ఆ సమస్య క్యూర్ అవడానికి అంత టైం అనేది పడుతుంది మళ్ళీ. కాబట్టి కోర్సు ద్వారా వాడాలి. ఆ కోర్సు వాడేటప్పుడు కూడా సరైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి. అలా పాటించినప్పుడే మనకు లైఫ్ అనేది పెరుగుతుంది. పూర్వకాలంలో ఆయుర్వేదం కాక ఏమున్నాయండి? ఆయుర్వేదం కాక అలోపతికి ఉందా? అప్పుడు కెమికల్స్ ఉన్నాయా? లేవు. కేవలం చెట్ల మందుల ద్వారా, మూలికల ద్వారా, భస్వాల ద్వారానే ఎన్నో రకాలైనటువంటి మొండి వ్యాధులు కూడా వాళ్ళు క్యూర్ చేయగలిగేవారు. అందుకే ఆ కాలంలో వాళ్ళు తిన్న మందులు, వాళ్ళు తిన్న ఫుడ్ అనేది వాళ్ళను 100 సంవత్సరాలు పైగా బ్రతికే విధంగా చేసింది. నవ్వే జనరేషన్ లో 60+ బోనస్ లైఫ్ అంటున్నారు. సో కారణం ఏంటి అంటే, ఈ కెమికల్ డ్రగ్స్ కి మనం అలవాటు పడిపోవడం, మన శరీరం మనం ఇష్టమైనట్టుగా ఫుడ్ తిని దాన్ని పాడు చేయడం, సరైనటువంటి ఇమ్యునాలజీని మనం తయారు చేసుకోలేకపోవడము, ఇదంతా దీనివల్లనే. మీకు విషయం ఏంటంటే, ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతాలు చేసేటటువంటి మూలికలు, మొక్కలు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి పిల్లడుగు తల్లడుగు అని కొట్టి చూడండి. అది కేవలం ఒక పసురను ఒక రాయి మీద పోస్తే ఆ రాయి లేచి కొట్టుకుంటాయి. అంత పవర్ ఇస్తుంది అది.
అది పిల్లడు తల్లడిగా ఉంటారు దాన్ని. ఓకేనా? అట్లా ఎన్నో రకాలైనటువంటి మూలికలు, ఔషధాలు, సంజీవని లాంటి శరీరాన్ని దృఢపరచడానికి, మంచి బలాన్ని ఇవ్వడానికి, జీవితకాలం పెంచడానికి ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మొక్కలు, మూలికలు ఉన్నాయి. వాటిని సరిగ్గా తెలుసుకొని క్రమంగా వాడినట్లయితే తప్పకుండా మీరు పొందిన ప్రతి దాన్ని మనం పొందవచ్చు. మీరు ఎన్నో సినిమాలు కూడా చూసా ఉంటారు, ఏదో మూలికలతో చేయడము, దాన్ని వశపరచుకోవడం, వశీకరణం కోసమో, బ్రతికించడం కోసమో అలాంటివి వాడుతూ ఉంటారు. సో ఆ చెట్లకు వాటి యొక్క నక్షత్రాలు, తిథుల ప్రకారం కూడా వాటికి అంత పవర్ వస్తుందంట. వాస్తవానికి మేము కూడా కొన్ని మొక్కలు, మూలికలు తీసుకొచ్చేటప్పుడు ఆ తేదీ ప్రకారం, తిథి ప్రకారమే వాటిని తీసుకొస్తూ ఉంటాం. వాటికి ఆ పవర్ అప్పుడే వస్తుందని. సో ఎందుకనంటే ఈ విషయాలు చాలా మందికి తెలియక ప్రతి దానికి అలోపతిక్ మెడిసిన్స్ కి అలవాటు పడడం, ఇన్స్టెంట్ గా క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించడం. సో అంటే వాళ్ళకని కాదు, వాళ్ళు చేసే ఎన్నో రకాల ఆపరేషన్స్, మెడిసిన్స్ అనేవి కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. బట్ దీర్ఘకాలికంగా ఉన్న వాటికి, అలాంటి వాటికి పోకుండా మనం న్యాచురల్ గా క్యూర్ చేసుకుంటే ఏమవుతుందంటే బాడీ అనేది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది అన్నట్టు. ఏవైనా సరే అధికంగా యాంటీబయాటిక్స్ తీసుకున్నా, అధికంగా ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా బాడీకి అనేది సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. బట్ ఆయుర్వేదంలో ఎన్ని రకాల మూలికలు మీరు రెగ్యులర్ గా తీసుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, వాటి మోతాదుని బట్టి. కాబట్టి ఆయుర్వేదం అనేది అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను మనం వాడుకోవచ్చు. పర్ఫెక్ట్ గా క్యూర్ అవుతాము, పర్ఫెక్ట్ గా దాని యొక్క లైఫ్ కూడా అలాగే ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, చిన్న వాటి అన్నిటికీ కూడా మీరు కాకుండా, మెడిసిన్స్ అనే కాకుండా ప్రతిదానికి, అంటే చిన్నదనే కాదు పెద్దదానికి, దేనికైనా సరే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కి ప్రిఫర్ ఇవ్వడం వల్ల లైఫ్ టైం అనేది మనం పెంచుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.